వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి. మన భారతదేశంలో ఒక వినాయక విగ్రహం సంవత్సరంలో 6 నెలలు పూర్తిగా నల్లగా, మిగతా 6 నెలలు పాలలాగా తెల్లగా మారిపోతుంది. అంతేకాదు, విగ్రహం నల్లగా మారితే పక్కనే ఉన్న బావి నీరు తెల్లగా కనిపిస్తుంది. విగ్రహం తెల్లగా మారితే అదే బావి నీరు నల్లగా మారుతుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అదే ఆలయంలోని ఒక పురాతన మర్రి చెట్టు ప్రకృతి నియమాలను ధిక్కరిస్తూ ప్రపంచంలోని ఇతర మర్రి చెట్లలా కాకుండా వింతగా ప్రవర్తిస్తుంది. ఇది ప్రాచీన భారతీయుల శాస్త్ర విజ్ఞానమా లేక నిజంగానే ఒక దైవ మహిమ? భారతదేశంలో ప్రతి ఆలయానికి ఒక రహస్యం ఉంటుంది, కానీ ఈ ఆలయంలోని రహస్యాలు మాత్రం సైన్స్ కే సవాలు విసురుతున్నాయి. ఈ రోజు తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్కోయిల్ కు సమీపంలోని కేరళాపురంలో వెలసిన 2300 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ మహాదేవర అతిశయ వినాయకర్ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. బయటకు సాధారణ ఆలయంలా కనిపించినా లోపల దాగి ఉన్న రహస్యాలు ప్రపంచ వ్యాప్తంగా పరిశోధకులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇక్కడ ప్రధాన దైవం పరమశివుడు, కానీ అందరి దృష్టిని ఆకర్షించేది మాత్రం అతిశయ వినాయకుడే. ఈ విగ్రహం ఇక్కడికి రావడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. పూర్వకాలంలో వేనాడు రాజు రామేశ్వరానికి వెళ్లినప్పుడు సముద్ర అలలతో ఒక వినాయక విగ్రహం అతని దగ్గరకు వచ్చింది. దానిని రామేశ్వర పాలకుడు సేతుమన్నన్కు కానుకగా ఇవ్వగా, దేవుడు ఎవరిని ఎంచుకుంటే ఆయన వారికే చెందుతాడు అని చెప్పి ఆ విగ్రహాన్ని తిరిగి రాజుకే ఇచ్చాడు. అంతేకాదు, ఒక భారీ మరకత విగ్రహాన్ని కూడా బహుమతిగా ఇచ్చాడు. తిరుగు ప్రయాణంలో శత్రువులు మరకత విగ్రహాన్ని దోచుకుపోయారు, కానీ ఈ వినాయక విగ్రహాన్ని కదిలించడానికి ఎంత ప్రయత్నించినా కదలలేదు. దాంతో ఆ విగ్రహాన్ని అక్కడే వదిలివేయగా తర్వాత అదే ప్రదేశంలో ఈ ఆలయం నిర్మించబడింది. ఇప్పుడు అసలు అద్భుతం, ఈ విగ్రహం సజీవంగా ఉన్నట్టుగా తన రంగును మార్చుకుంటుంది. ప్రతి సంవత్సరం ఉత్తరాయణంలో ఈ వినాయకుడు నల్లగా, దక్షిణాయనంలో తెల్లగా మారిపోతాడు. అదే సమయంలో ఆలయంలోని పవిత్ర బావి కూడా విరుద్ధంగా తన రంగును మార్చుకుంటుంది. విగ్రహం నల్లగా ఉంటే బావి నీరు తెల్లగా, విగ్రహం తెల్లగా ఉంటే బావి నీరు నల్లగా కనిపిస్తుంది. అంతేకాదు, ఆలయంలోని పురాతన మర్రి చెట్టు దక్షిణాయనంలో ఆకులను రాల్చి ఉత్తరాయణంలో కొత్త చిగుళ్లను తొడుగుతుంది. ఇంకా ఉత్తరం వైపు కొమ్మలు ఎండిపోతుంటే దక్షిణం వైపు కొమ్మలు చిగురుస్తాయి. కొంతమంది అభిప్రాయం ప్రకారం ప్రాచీన సిద్ధులు అరుదైన మూలికలు, ఖనిజాలతో ఈ విగ్రహాన్ని రూపొందించారని, అందుకే రంగులు మారతాయని చెబుతారు. అయితే దీనికి ఇప్పటి వరకు శాస్త్రీయ నిర్ధారణ కాలేదు. ప్రతి ఉదయం ఈ పవిత్ర బావి నీటితోని వినాయకునికి జలాభిషేకం చేస్తారు. ఆ నీటితో స్నానం చేస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయని, ధర్మబద్ధమైన కోరికతో కొబ్బరికాయ లేదా బియ్యం సమర్పిస్తే కోరిక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. వినాయక చవితిని ఇక్కడ అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ క్షేత్రాన్ని మిరాకిల్ వినాయకర్ ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది దైవ మహిమ లేక సైన్స్ ఇంకా ఛేదించలేని మరో రహస్యమా? మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి. ఈ ఆలయాన్ని మీరు కూడా దర్శించాలనుకుంటున్నారా? ఓం గణాధిపతియే నమః అని రాయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి అద్భుత ఆలయ విశేషాల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం గణాధిపతియే నమః. మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి.